Hello everyone, welcome to the Shatavahani Institute of Police. My name is Chaitanya Bharti. I am the faculty of history. సో ఒకసారి చూడండి, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ప్రీవియస్ వీడియో కనుక కానిస్టేబుల్ యొక్క వెయిటేజ్ ఎలా ఉందో తెలియాలంటే ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి, మా ఛానల్లో పోస్ట్ చేసాం. సో ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ ఇస్తా. 2018లో ఇండియన్ హిస్టరీ నుంచి మనకి 20 మార్క్స్ వచ్చాయి. 2022లో 29 మార్క్స్ వచ్చాయి, విచ్ మీన్స్ వెయిటేజ్ అనేది పెరిగింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటిది, మనకి 2025లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నోటిఫికేషన్ ఇస్తుందని చెప్తుంది కాబట్టి వెయిటేజ్ అనేది తగ్గకపోవచ్చు. అంటే మినిమం 20 టు మ్యాక్సిమం 30 బిట్స్ అనేది కంపల్సరీగా ఇండియన్ హిస్టరీ నుంచే ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఎలాంటి టాపిక్స్ పైన స్కోప్ పెట్టాలి, ఎలాంటి టాపిక్స్ పైన మ్యాక్సిమం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మనం ప్రీవియస్ పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే రిమెంబర్ టాపిక్ సేమ్ ఉంటారు, కానీ అదే టాపిక్లోంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అంటే టాపిక్ని కంపల్సరీగా ఏ ప్రిలిమ్స్ అంటే మనం ఒకవేళ కానిస్టేబుల్ పేపర్ యొక్క ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే టాపిక్స్ ఏవి మిస్ అవ్వట్లేదు. అంటే అదే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వేరే అడుగుతున్నారు కానీ టాపిక్ మాత్రం మిస్ అవ్వట్లేదు. సో దాన్ని వేరియేషన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కంపల్సరీగా ఇందులో నుంచి క్వశ్చన్ ఉంటుందని చెప్పేసి నేను బోర్డు పైన కొన్ని అవేర్నెస్ టాపిక్ రాశాను. సో ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇదిగో ఇలాంటి టాపిక్స్ని చదవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ చూడండి, సింధు సివిలైజేషన్, సింధు నాగరికత. భారతదేశంలోనే మొదటగా నివసించిన ప్రజలు సింధు సివిలైజేషన్, సింధు నాగరికత అంటాం కదా, దీన్నే హరప్ప సివిలైజేషన్ కూడా అనొచ్చు. ఇందులో నుంచి అసలు ఏ ఇయర్ కూడా క్వశ్చన్ మిస్ అవ్వలేదు. అంటే గన్ షాట్ బిట్ అంటాం కదా, గన్ షాట్ బిట్ అనేది సింధు సివిలైజేషన్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఫోకస్ టాపిక్లో నెంబర్ 1 టాపిక్ ఏంటంటే సింధు సివిలైజేషన్. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి బుద్ధిజం అండ్ జైనిజం టాపిక్స్. రిమెంబర్ ఈ రెండు మతాలకి సంబంధించినది భారతదేశంలో 6th సెంచరీలో స్టార్ట్ అయింది. 6th సెంచరీలో స్టార్ట్ అయిన ఈ బుద్ధిజం జైనిజం అనేది భారతదేశంలో 6th సెంచరీ టైంలో ఒక ఎరా. అది చాలామంది భారతదేశానికి సంబంధించిన గొప్ప చక్రవర్తులు కూడా ఈ మతాలను అవలంబించిన వాళ్ళు ఉన్నారు. అందుకే అవి క్రేజ్ ఉన్న రిలీజియన్ టైం అదనమాట. కాబట్టి బుద్ధిజం జైనిజం నుంచి కూడా క్వశ్చన్ అనేది మిస్ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇదే బుద్ధిజాన్ని కింగ్ అశోక కూడా తన కళింగ వార్ తర్వాత 261 BCలో కళింగ వార్ జరిగిన తర్వాత గౌతమ్ బుద్ధుడు ఏదైతే క్రియేట్ చేసిన బుద్ధిజం ఉందో ఆ బుద్ధిజాన్ని కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఫాలో అవుతాడు. రిమెంబర్, అశోకుడు బుద్ధిజాన్ని తీసుకున్న తర్వాత ఆయన జీవితంలో మళ్ళీ ఏ యుద్ధం కూడా చేయడం అనమాట. సో అలాంటి రిలీజియన్స్ కాబట్టి ఇవి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, రిలీజియస్ మూమెంట్ అనొచ్చు. వీటితో పాటు ఇంకొకటి మనం అడిషనల్గా యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి మూమెంట్. భారతదేశంలో భక్తి మూమెంట్ స్టార్ట్ అవుతుంది. భక్తి మూమెంట్ ఎందుకు స్టార్ట్ అవ్వాల్సి వచ్చిందంటే ఎవరైతే మనకి ముస్లిమ్స్ భారతదేశానిపైన దండయాత్ర చేస్తారో వాళ్ళ కారణంగా ఏమవుతుందంటే భారతదేశంలో ఉన్న హిందువులంతా వాళ్ళ మతాన్ని మార్చుకునే టైం పీరియడ్ అనమాట అది. అందుకనే ఎవరైతే ముస్లింలకు మారిరో వాళ్ళని మళ్ళీ హిందువులుగా మార్చడానికి హిందూయిజం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఆ భక్తి మూమెంట్ టైంలో ఎలాంటి మూమెంట్ని ఎవరు తీసుకొచ్చారు అనేది క్వశ్చన్ టు ఆన్సర్. నేమ్ ఇస్తారు, ఎవరు ఏ మూమెంట్ని తీసుకొచ్చారని అడుగుతారు. సో సింపుల్ టాపిక్, దాన్ని కూడా ఖచ్చితంగా చదవాలి. దాంతోపాటు మన ఇండియన్ హిస్టరీలో మనం ఇంకొకటి ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ముస్లిం ఎరా గురించి. ఢిల్లీ సుల్తనేట్స్ అంటే ముస్లింలు, భారతదేశంలో ముస్లిం పరిపాలన ఢిల్లీ సుల్తనేట్స్తోనే ప్రారంభం అవుతుంది. సో ఢిల్లీ సుల్తనేట్స్లో 5 డైనెస్టీలు ఉంటారు. వాళ్ళని చివరి ఢిల్లీ సుల్తనేట్స్ అయిన ఇబ్రహీం లోడిని బాబర్ చంపి మొఘల్ డైనెస్టీని స్టార్ట్ చేస్తారు. ఇక మొఘల్ డైనెస్టీ అనేది 1858 సంవత్సరంలో క్లోజ్ అవుతుంది. బహదూర్ షా 2 మరణానంతరం 1858లో మొఘల్ డైనెస్టీ అని క్లోజ్ అవుతుంది. ఇక 1858లో మనకు బ్రిటిష్ ఎరా అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ సుల్తనేట్స్ అండ్ మొఘల్స్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. దాంతోపాటు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఫ్రెంచ్ పీపుల్ ఎలా వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు అనేది, అది వాళ్ళకి సంబంధించిన అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది గన్ షాట్ బిట్ అనమాట. సో దీస్ ఆర్ ద ఎక్స్పెక్టింగ్ పాయింట్. దాంతోపాటు చూడండి, ఒకవేళ మనం మిడీవల్ హిస్టరీ కానీ ప్రీ హిస్టరీ కానీ చదువుకోవాలనుకున్నప్పుడు గుప్తుల గురించి, మౌర్యుల గురించి, దాంతోపాటు విజయనగర సామ్రాజ్య, ఇదిగో ఈ ఎంపరిజమ్స్ కంపల్సరీగా మనం ఫినిష్ చేయాల్సిన టాపిక్ అనమాట. అండ్ ఇక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ నేషనల్ మూమెంట్. దీన్నే మనం భారత స్వతంత్రోద్యమం అని అంటాం. భారత స్వతంత్రోద్యమం అనేది 1885లో స్టార్ట్ అయింది, 1947లో క్లోజ్ అవుతుంది. ఈ ఉద్యమమే మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇందులో నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. సో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా కంపల్సరీగా 6 to 10 మార్క్స్ ఓన్లీ నేషనల్ మూమెంట్ నుంచే క్వశ్చన్ వస్తాయి.
ఇందులో మనం మహాత్మా గాంధీ ఎలాంటి ఉద్యమాలు చేశారు, బాలగంగాధర్ తిలక్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, లాలా లజపతి రాయ్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏమేమి ఉద్యమాలు తీసుకొచ్చారు అనేది ఈ నేషనల్ మూమెంట్లో మనం కవర్ చేస్తాం. మినిమం టు మ్యాక్సిమం 6 to 10 మార్క్స్ అనేది వస్తాయన్నమాట. ఇది ఓవరాల్గా కానిస్టేబుల్ పేపర్లో హిస్టరీ నుంచి వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో నుంచి అసలు టాపిక్స్ మిస్ అవ్వవు. కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ టాపిక్స్ పైన ఫస్ట్ ఫోకస్ చేయండి. మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. మ్యాక్సిమం 29 ఇస్తే 25 అయినా స్కోర్ చేసే అంత మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.